1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసింది 55 టీఎంసీలేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు ప్రారంభించిన 5 ఏళ్లలో మేడిగడ్డ ద్వారా ఎత్తిపోసిన 165 టీఎంసీల నీటిలో 63 టీఎంసీలు వరదల కారణంగా తిరిగి గోదావరిలో కలిసిపోయాయన్నారు. ఇది ప్రాజెక్టు రూపకల్పనలోని లోపాలకు నిదర్శనమని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ శాస్త్రీయ పునరుద్ధరణ పూర్తికుండా నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమని మంత్రి హెచ్చరించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని పునరుద్ఘాటించారు. ఇందుకు సంబంధించి 3-4 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ ప్రాంతానికి వెళతామని ఉత్తమ్ తెలిపారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఇన్ని లక్షల ఎకరాలని వాళ్ళ 5 ఏళ్లలో 2023లో అది బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది. 2023 అక్టోబర్లో. అంతకుముందు 5 ఏళ్లలో మొత్తం నీళ్లు లిఫ్ట్ చేసింది 165 టీఎంసీలు 5 ఏళ్లలో. ఇది అఫీషియల్ గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్. ఇది ఈ 165 టీఎంసీల్లో 63 టీఎంసీలు వరదొచ్చి మళ్ళీ సముద్రంలో వదిలేసిండ్రు. 162 టీఎంసీలు అందులో 20 టీఎంసీలు 82 టీఎంసీ మిగిలితే ఆ తర్వాత సంవత్సరానికి ఉపయోగించింది కేవలం ఒక 11 టీఎంసీలు మాత్రమే. ఇన్ని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అసలు వాస్తవంగా తెలంగాణకి ఉపయోగపడ్డది సంవత్సరానికి 11 టీఎంసీలు మాత్రమే. సూర్యాపేటలో ఎప్పుడు మేము ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు తీసుకొస్తున్నాం, కాళేశ్వరం నుంచి కాదు. ఇప్పుడు 2.5 ఏళ్లు మనం పూర్తిగా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ వాడతలేం కదా. ఈ 3 సంవత్సరాలు కూడా కాళేశ్వరం వాళ్ళు ఈ బ్యారేజ్లు ఉపయోగించినాం అని చెప్పిన సంవత్సరం అంతే ఆయకట్టుకి నీళ్లు వచ్చినాయి. అంటే ఈ విషయాల్లో పూర్తిగా వాళ్ళ అబద్దాలు, అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్న విషయం కూడా